హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు గోధుమ పిండితో జ్యూసీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే సూపర్గా ఉంటుందండి. అంతేకాకుండా మనం చాలా సులువుగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఈ స్వీట్ కోసం మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. కాబట్టి నేను స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో 3 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న కప్పు, దీంతోనే నేను వాటర్ని వేస్తున్నాను. వాటర్ని 3 కప్పులు వేసిన తర్వాత అలాగే ఇదే కప్పుతో 2 కప్పుల షుగర్ని వేసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే 3 కప్పుల వాటర్కి 3 కప్పుల షుగర్ అయినా వేసుకోవచ్చండి. ఈ షుగర్ అంతా కూడా వాటర్లో బాగా కరిగే విధంగా ఇలా కలుపుకుందాము. ఈ షుగర్ సిరప్ని ఇప్పుడు సుమారుగా ఒక పావు గంట పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. ఈ సిరప్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఒక 15 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేయాలి. మనం చేసే స్వీట్కి మంచి కలర్ కోసం ఈ విధంగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తానండి. ఖచ్చితంగా వేయాలని ఏం లేదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ షుగర్ సిరప్ ఎలా ఉంటుందంటే మనం గులాబ్ జామ్లకు తయారు చేస్తాం కదా, సేమ్ అలానే ఉంటుందన్నమాట సిరప్ వచ్చేసి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల పాలను వేసుకోవాలండి. నేను ఏ కప్పుతో అయితే షుగర్ వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో అనమాట ఈ పాలను తీసుకుంటున్నాను. 2 కప్పులు. ఈ పాలను ఇప్పుడు 10-12 నిమిషాల పాటు ఇలాగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పాలన్నీ కూడా బాగా మరగాలన్నమాట. ఈ విధంగా పాలన్నీ మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా బాగా కలియబెట్టుకుంటూ ఉందాము. ఇలాగా పాలన్నీ కూడా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పాలను వేసామో అదే కప్పుతో అనమాట. ఈ గోధుమ పిండి అంతా కూడా పాలల్లో బాగా కలిసే విధంగా కలుపుకుందాము. అస్సలు ఉండలు ఉండకూడదండి, బాగా కలుపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనము ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము బాగా స్పీడ్గా చేసుకోవాలండి. ఏమాత్రం పక్కకు వెళ్ళినా కూడా ఇది ఉంటలుగా కట్టి సరిగ్గా రాదనమాట. కాబట్టి కేర్ఫుల్గా చేసుకోండి. ఈ గోధుమ పిండి అంతా కూడా ప్యాన్కి అతుక్కోకుండా మనకి నీట్గా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అండి. చూడండి, బాగా వస్తుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ప్యాన్కి చుట్టుపక్కల కొంచెం ఏదైనా గోధుమ పిండి ఉంటే అది కూడా దీనికి వచ్చేస్తుంది అనమాట. బాగా క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ పిండినంతా కూడా చేతితో బాగా కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఇలానే చల్లారనిచ్చి ఇంకా వెంటనే మనము బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ని కూడా మనము స్పీడ్గా చేసేయాలండి. ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇవి సరిగ్గా రావన్నమాట. కాబట్టి వేడి మీదనే మనము ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండినంతా కూడా మెత్తగా చేసుకుందాము. ఎంత బాగా ఒత్తుకుంటే పిండిని మనకి స్వీట్ రెసిపీ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి వీలైనంత ఎక్కువసేపు బాగా కలుపుకోండి. చేతి కొంచెం అంటినట్లుగా ఉంటే కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని ఒత్తుకోవాలన్నమాట. ఈ పిండిని మనము రౌండ్ బాల్స్లా చుట్టుకునేటప్పుడు అస్సలు క్రాక్స్ అనేవి రాకూడదండి. చుట్టుపక్కల కూడా క్రాక్స్ వచ్చాయంటే మనకి స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కేర్ఫుల్గా చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉందండి ఈ పిండి అయితే, కాబట్టి బాగానే వస్తాయి. ఇలాగా చుట్టూ కూడా క్రాక్స్ అనేది ఎక్కడా లేకుండా చూసుకోండి. ఈ విధంగా చేసుకున్న దీన్ని ఇలాగా సగానికి కట్ చేసుకోవాలన్నమాట. అంటే అర్ధచంద్రాకారంలో ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకుందాము. ఒక మంచి షేప్ లాగా చూడండి, ఇలాగనమాట. నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా కట్ చేస్తున్నాను. ఈ షేప్ నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఇష్టమైతే ఇలా కట్ చేసుకోండి, లేదా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. ఇలాగ పూర్తిగా కట్ చేయకుండా కొంచెం పైన అలాగా ప్రెస్ చేసినట్లు అంటే సరిపోతుందండి. మరి పూర్తిగా కట్ చేసి విరిగిపోతాయి అన్నమాట. చూడండి, మళ్ళీ మనం పైన ఎడ్జెస్ అనేవి ఇలా జరుపుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. ఇలాగే అన్ని ఫ్లవర్స్ లాగా చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో షేప్ అనేది. వీటిని ఒక 10 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలండి. అవన్నీ కూడా సెట్ అయిపోతాయి, కొంచెం ఆరినట్టుగా అవుతాయి అన్నమాట. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన వెంటనే ఇందులోకి ముందుగా ఒక 4-5 వేసేసుకుందాము. అన్నిటినీ కూడా ఒకేసారి వేయొద్దండి, సరిగ్గా వేగవన్నమాట. ఇలాగా కొన్ని వేసుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. సుమారుగా ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కరెక్ట్గా వేగిపోతాయండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసేసుకోండి. ఈ షేప్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవద్దండి. మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇలాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకుందాము కొన్ని నిమిషాల పాటు.
సుమారుగా ఈ ప్రాసెస్ అంతా ఒక 3-4 నిమిషాల పాటు జరిగిన తర్వాత చూస్తే చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసాయో. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. ఎంత ఫ్లఫీగా వచ్చాయంటే సూపర్ ఉన్నాయండి. ఇలానే తినేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అన్నమాట. మీకు చూపిస్తాను తర్వాత కూడా ఎలా వచ్చాయి అనేది. ఇప్పుడు ఇలానే మనము మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. అన్నిటినీ కూడా ఇలాగా అన్నిటినీ కూడా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. చూపిస్తాను మీకు ఎంత ఫ్లఫీగా వచ్చాయి అనేది. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకుందాము. ముందుగా కొన్నిటిని యాడ్ చేస్తున్నానండి. వీటిని ఒక 10 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలన్నమాట. షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసి మిగతా వాటిని వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి ఎంత బాగా సాఫ్ట్గా అయ్యాయి అనేది మీకే చూపిస్తాను. చూడండి బాగా ఉబ్బాయి కూడా మెత్తగా అయ్యాయండి. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరీ ఎక్కువగా కాలేదు, అలా అని చెప్పి తక్కువగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, జ్యూసీగా చాలా బాగుందండి ఈ స్వీట్ రెసిపీ. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, మీకు నచ్చుతుందన్నమాట. ఈ స్వీట్ రెసిపీని మనము ఇలానే తినవచ్చు, లేదా మనం గులాబ్ జామ్ ఎలా అయితే తింటామో షుగర్ సిరప్తో అలా అయినా కూడా తినొచ్చండి. నేనైతే జ్యూస్ కొంచెం ఎక్కువగానే చేశాను, మనం గులాబ్ జామ్ ఎలా తింటామో అలా తినడానికి కోసము. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.